పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో సొంత వాహనాలు, బస్సుల ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్కు వెళ్తే మార్గ మధ్యలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. నాంపల్లిలో ఈరోజు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రయాణం కోసమే ఎక్కువ సమయం వెచ్చించడంతో విసుగు చెంది ఎగ్జిబిషన్లో తిరిగేందుకు, ఎక్కువ సమయం గడిపేందుకు వీలు పడకపోవచ్చు. దీంతో ఎగ్జిబిషన్ను ఎంజాయ్ చేసే అవకాశాన్ని కోల్పోవచ్చు. సొంత వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. బస్సు లేదా ఇతర ప్రైవేట్ లేదా సొంత వాహనాల్లో వెళ్తే ట్రాఫిక్ కారణంగా రాకపోకల కోసం ఎక్కువ సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువైపుగా సాయంకాలం సమయాల్లో వెళ్తే భారీ ట్రాఫిక్లో ఇరుక్కోవలసి వస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకోవడానికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. మెట్రో రైలులో వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకోవచ్చు. సెలవు రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. విందు, వినోదాలతో పాటు దుస్తులు, గృహోపకరణాలతో సహా అన్ని రకాల వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో లభిస్తాయి. ఈ ఎగ్జిబిషన్ జరిగే రోజుల్లో నాంపల్లి, అసెంబ్లీ, గాంధీ భవన్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభమైందంటే హైదరాబాద్ నగర వాసులకు పండగనే చెప్పుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఈ ప్రదర్శనను సందర్శిస్తారు. ఏడాదిలో ఓసారి జరిగే ఈ ఎగ్జిబిషన్కు ప్రతిరోజూ వేలల్లో సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకుని ఎలా వెళ్తే బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నుమైష్ 2025 నాంపల్లి ఎగ్జిబిషన్కు ఇలా వెళ్తున్నారా? మీరు ఇరుక్కున్నట్లే. నుమైష్ 2025 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇవాల్టి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ ప్రారంభం కానుంది. 26 ఎకరాల్లో నిర్వహించే నుమాయిష్కు ఏటా 25 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈసారి 2,500 పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. పిల్లలు, పెద్దలను అలరించేందుకు ఎగ్జిబిషన్లో టాయ్ ట్రైన్స్, గేమ్స్, మ్యాజిక్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేందుకు డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ₹10 నుంచి లక్షల రూపాయల విలువైన వైవిధ్యమైన వస్తువులు లభిస్తాయి. దేశ విదేశీ పరిశ్రమల్లో తయారైన వస్త్రాలు, దుప్పట్లు, హ్యాండీక్రాఫ్ట్స్ సహా లక్షల వెరైటీలు నాంపల్లి గ్రౌండ్స్లో కొలువుదీరతాయి. మహిళలు మాత్రమే కొన్ని స్టాళ్లు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ₹10 నుంచి లక్షల రూపాయల విలువైన వైవిధ్యమైన వస్తువులు లభిస్తాయి. దేశ విదేశీ పరిశ్రమల్లో తయారైన వస్త్రాలు, దుప్పట్లు, హ్యాండీక్రాఫ్ట్స్ సహా లక్షల వెరైటీలు నాంపల్లి గ్రౌండ్స్లో కొలువుదీరతాయి. మహిళలు మాత్రమే కొన్ని స్టాళ్లు నిర్వహిస్తుంటారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో సొంత వాహనాలు, బస్సుల ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్